ఈరోజు మనం గోదావరి ప్రోడక్ట్ మన స్వదేశీ స్టోర్ ప్రభుజీ తోటి మాట్లాడుతున్నాం. సో ప్రభుజీ, మన స్టోర్ లో ఎలాంటి మనకి ఐటమ్స్ ఉంటాయి? సో ఆ ఐటమ్స్ వల్ల మనకి ఎలాంటి యూజెస్ వస్తాయి? సో బయట మనకి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో అవి వాటితో మనం కంపేర్ చేస్తే మన ప్రోడక్ట్స్ కి డిఫరెన్సెస్ ఏంటి? హరే కృష్ణ అందరికి. నేను డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్, నేను ఆయుర్వేద డాక్టర్ను. సో ప్రభుజీ అడుగుతున్నది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ప్యూరెస్ట్ అంటే హానెస్ట్ వస్తువులు, ఆహార పదార్థాలు మనకు దొరకట్లేదు. బేసికల్గా ఒకటి వచ్చేసి ఆహారం కలుషితం అవుతుంది. బియ్యం అంటే వడ్లు పండించినప్పుడు బియ్యము అట్లాంటి అన్ని బాగా విపరీతమైన కెమికల్స్ వేస్తారనమాట. బాగా పాలిష్ చేయడము, తర్వాత దాన్ని నిల్వ ఉంచడానికి ఏమంటారు బోరిక్ యాసిడ్ కలుపుతారనమాట. అప్పుడు అది పాడు కాదు, ఆ బియ్యం పాడు కావు. సో ఎప్పుడైతే బోరిక్ యాసిడ్ కడుపులో పోద్దో పిల్లలు పుట్టారు అనమాట. మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ 3 డిస్టర్బెన్స్ వచ్చి వాళ్ళు డిప్రెషన్ లోకి పోతారు అనమాట. ఇప్పుడు హైదరాబాద్ లో 100% పైగా డిప్రెషన్ మరియు సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నాయి. అవును, రీజన్ లో ఇది కూడా ఒక రీజన్. అవును. సో రైస్ కావచ్చు, మిగతా ఆహార ధాన్యాలు కావచ్చు, పప్పులు కావచ్చు, ఇట్లాంటి అన్ని చాలా హై కెమికల్స్ తోటి వస్తున్నాయి. యంగ్ జనరేషన్ వాళ్ళకి తెలియక ఇటు ఆహార పదార్థాలలో రెడీమేడ్ ఫుడ్స్ తినడం, బాగా కలర్స్, ప్రిజర్వేటివ్స్ ఉన్నటువంటి సింథటిక్ ఫుడ్, సింథటిక్ కలర్స్ ఉన్నటువంటి ఆహారాలు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, ఐస్ క్రీమ్ లో విపరీతమైనటువంటి మామూలుతో చేయడం, ఇవి మీరు ఏది తీసుకున్నా కూడా అత్యంత భయానకమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం చెడిపోతుంది. ఎప్పుడైతే ఆరోగ్యం చెడిపోతుందో అప్పుడు వాళ్ళు రోగగ్రస్తులు అయిపోయినాక మందులు కూడా అత్యంత భయానకమైనటువంటి డోసేజ్లలో అకృత్రిమమైనటువంటి మెడిసిన్స్ మనం తీసుకోవడం వల్ల ఇవి కూడా మళ్ళీ మనకు కొత్త రకాల జబ్బులు రావడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో మేము గో ఆధార్ స్వదేశీ స్టోర్, అంటే గోవు నుంచి ఆధారభూతమైనటువంటి వస్తువులు మరియు స్వదేశం. మన దేశం ఎంతో గొప్పది, అన్నపూర్ణ. మీరు చూస్తూ ఉన్నారు కదా, ప్రతి దేశంలో యుద్ధాలే జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఫైనాన్షియల్ గా స్టెబిలిటీ లేదు. అందరూ నెత్తి మీద మూటలు పెట్టుకొని పరిగెత్తుతున్నారు. అంత పెద్ద దుబాయ్ లాంటిది కూడా, ఆకాశ హర్మ్యాలు కట్టినటువంటి దుబాయ్ కూడా ఈ రోజు బిక్కు అంటుంటూ బతుకుతుంది. ఒక చిన్న డ్రోన్ బాంబు వేస్తే అక్కడ బుర్జు ఖలీఫా దగ్గర ఎవరు లేడు ఇప్పుడు. అవును. సో అట్లా ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్, లేకపోతే ఇంకా ఎన్నో దేశాలు, ఇటు అమెరికా లాంటి అన్ని దేశాలు, యూరోప్ కంట్రీలు, ఎవరు చూడు యుద్ధ భయంతో ఉన్నారు. కానీ ఒక భారతదేశంలో మాత్రమే హాయిగా ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నారు ఈ ఒక్క భారతదేశంలో. సో ఈ భారతదేశం గొప్పతనము, ఇది అన్ని వస్తువులను సృష్టించగలిగేటువంటి శక్తివంతమైన దేశం. మనం బయట నుంచి ఏం కొనుక్కోనక్కర్లేదు, మనమే పండించుకోవచ్చు, మనమే ప్రాసెస్ చేయొచ్చు, మనమే అన్ని రకాల వస్తువులను తయారు చేయొచ్చు అనే ఉద్దేశంతో మన డబ్బులు, ఈ దేశం డబ్బులు బయటకు పోకుండా ఉండడానికి స్వదేశీ ఉద్యమం స్టార్ట్ చేసాం. ఇటు గోవును రక్షించుకోవాలి, ఆ గోవు ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏదైతుందో ఆ యొక్క గోవును సాకేటువంటి రైతు కుటుంబానికి మరియు గ్రామంలోనే అన్ని రకాల అంటే వస్తువులు మరియు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ యొక్క గో ఆధార్ మరియు స్వదేశీ ఉద్యమాన్ని స్టార్ట్ చేసాం. ఇప్పటికి మేము దాదాపుగా ఒక 10 స్టోర్స్ స్టార్ట్ అయినాయి ఇప్పటికి. అది శంకర్పల్లి, సదాశివపేట్ అండ్ సంగారెడ్డి, హైదరాబాద్ లో ఒక 3, అండ్ రాజమండ్రిలో స్టార్ట్ కాబోతుంది. కుకట్పల్లిలో ఆ మెయిన్ బ్రాంచ్ ఉంది. సో అందరికి విజ్ఞప్తి ఏంటంటే, ఈ యొక్క మెయిన్ మన యొక్క దేశంలో ఉన్నటువంటి డబ్బులు మన దేశంలోనే ఉండాలి. మన దేశంలో తయారైనటువంటి వస్తువులు ఏవి మనం వినియోగించడం వల్ల మనకు డబ్బులు, మన దేశంలో సంపద పెరుగుతుంది. ఇది మెయిన్. ప్రొడక్ట్స్ వాడాలి మనం, స్వదేశీ వస్తువులు వాడాలి, అవి మంచి ప్రోడక్ట్లు వాడాలి. మరి అట్లానే ఆర్టిఫిషియల్ కాకుండా మన న్యాచురల్ ప్రోడక్ట్, మన గో ప్రోడక్ట్స్ వాడితే మనకి హెల్తీగా ఉంటాం, అంత మంచి జరుగుతుంది. సో ప్రభుజీ, మనకి రీసెంట్ గా అందరికి షుగర్స్ వస్తున్నాయి, చిన్న వాళ్ళకి వస్తున్నాయి, పెద్ద వాళ్ళకి వస్తున్నాయి. సో షుగర్ కంట్రోలింగ్ కి కానీ, షుగర్ వ్యాధి అనేది పూర్తిగా నిర్మూలన కావడానికి ఏమన్నా ఉన్నాయా మెడిసిన్స్? అవునండి, మన భారతదేశము ప్రపంచంలోనే డయాబెటిక్ కంట్రీ. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో హైదరాబాద్ అత్యంత ఫాస్టెస్ట్ అంటే గ్రోయింగ్ డయాబెటిక్ అంటారు. అసలు ఎందుకు వస్తుంది? రైస్ లో బాగా కెమికల్స్ వేస్తారు. అవును, ఆ కెమికల్స్ ఇంతకుముందు చెప్పాను కదా, ఆ కెమికల్ పోవడం వల్ల అది మెయిన్ ప్యాంక్రియాస్ లో దెబ్బతీస్తుంది. అవును. రెండోది, బాగా పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రదేశంలో. ఇప్పుడు బిర్యానీ ఉంది, హైదరాబాద్ లో బిర్యానీ ఫేమస్. కానీ ఇక్కడ ఆ బిర్యానీ బియ్యం ఇక్కడే కావు. బిర్యానీ బియ్యం వచ్చేసి పంజాబీ, అది విపరీతమైన కెమికల్స్ కొట్టి వచ్చినటువంటి బిర్యానీ. తర్వాత మసాలాలు, ఆ మసాలాలు కేరళ కానీ వెస్ట్ బెంగాల్
సో ఇక్కడ మరి బిర్యానీ ఎందుకు ఫేమస్ అంటే అదే బియ్యము అవే మసాలాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రజలు ఏంటంటే ఆ బిర్యానీకి అలవాటు అయిపోయారు. ఆ అలవాటు అయినందుకు గాను ఆ బిర్యానీ లాంటివి రైస్ ఐటమ్స్ తినడం వల్ల అందులో ఎనర్జీ లేక కెమికల్స్ వల్ల మనకు డయాబెటీస్ గా మారిపోతాం. సో దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉండదు, కాకపోతే మెయింటైన్ చేసుకోవడానికి. అండ్ మరి ఇప్పుడు కొంతమందికి క్యాన్సర్స్ వస్తున్నాయి కదా, క్యాన్సర్స్ అనేది మన గోమూత్రం తోటి వాటితోటి పూర్తిగా తీసేయచ్చు అని చెప్పారు. సో అది ఎలా జరుగుతుంది? లేదంటే క్యాన్సర్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. క్యాన్సర్ అనేది ఒక్కొక్క ఏరియాలో బాడీలో ఒక్కొక్క ఏరియాలో ఒక రకంగా ప్రవర్తిస్తుంది. కొన్ని క్యాన్సర్లు లేట్ గా ప్రవర్తిస్తాయి, కొన్ని ఫాస్ట్ గా తీసుకుంటాయి వాటి యొక్క టైము. గోవు యొక్క మూత్రమే కాకుండా పంచగవ్యాలు మరియు ఆయుర్వేద అంటే క్యాన్సర్స్ ను మనం కంట్రోల్ చేయవచ్చు. పూర్తిగా ఎరాడికేషన్ అనేది ఒకసారి వచ్చినాక ఒక్కొక్క శరీరాన్ని బట్టి ఆ యొక్క క్యాన్సర్ టైప్ ని బట్టి ఉంటుంది అనమాట. అన్ని క్యాన్సర్లు అన్ని విధానాల్లో తగ్గవు. ఒక గోవు మూత్రము అట్లా సాధ్యం కాదు. కానీ ఇది అడ్జువెంట్ థెరపీ అంటారు. అనుబంధంగా మనము ఆయుర్వేదాన్ని మరియు ఈ యొక్క పంచగవ్యాలను వాడవచ్చు. సో విన్నారు కదా మీకు గో ప్రోడక్ట్స్ యొక్క గ్రేట్నెస్. సో మనం ఈరోజు మనం పోడ్కాస్ట్ చేస్తాం విత్ డాక్టర్ గుమ్మడివెల్లి శ్రీనివాస్ గారితో. సో ప్రభుజీ మీరేమైనా చెప్తే చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే గోవు యొక్క ఆధారభూతమైనటువంటి వస్తువులను మనం వాడడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. సో గోవును ఆదరించాలి, గోవును రక్షించాలి. గోవు సంపదను సృష్టిస్తుంది. ఇది ఒకటే మనకు ప్రాస్పరిటీ. గోవు ద్వారా వచ్చేది వ్యవసాయము లేదా గోవు ద్వారా వచ్చినటువంటి పంచగవ్యాలు సృష్టిని మనము అంటే సృష్టిస్తూ అంటే ప్రాస్పరస్ అంటే సంపద, ఇంకా చెప్పాలంటే వైభవాన్ని సృష్టిస్తుంది. ప్రపంచంలో ఈ రెండు తప్ప ఇంకేవి వైభవాన్ని సృష్టించలేవు. వేరే ఏదైనా ఒక మిషనరీ కావచ్చు, ఇంకేదైనా కూడా భూమి నుంచి తీసి తయారు చేయాల్సిందే, కానీ అది భూమిలో కలిసిపోతుంది. కానీ ఆవు ద్వారా వచ్చినటువంటి వస్తువులలో పేడ, మూత్రము, వాటితోటి వచ్చినటువంటి పంటలు కావచ్చు లేదా వ్యవసాయం కానీ సృష్టికి ప్రతిరూపం అన్నమాట. అంటే భూమిని వాడుకోకుండా ఈ యొక్క రైస్ కావచ్చు, బియ్యము, పప్పులు, ఉప్పులు, కూరగాయలు, మనకు కావాల్సినటువంటి అన్ని ఆహార పదార్థాలు, ఔషధాలన్నీ ఆవు ద్వారానే సృష్టించబడతాయి. కాబట్టి ఆవును మరియు భూమిని మనం రక్షించాలి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.